అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. థ్యాంక్ యూ వెరీ మచ్. చదవబడిన లేఖన భాగంలో నుంచి యూదా పత్రిక సంపదన్న ప్రార్థన చేస్తారు. మెసేజ్ విషయమై మైక్ సంపదన్నకి ఇవ్వండి. చదువుబడిన యూదా పత్రికలో నుంచి 1వ అధ్యాయం ఉంది. అందులో ఆ అధ్యాయంలోని 14-15 వచనాలు నేను చదువుతాను. తర్వాత మీరు మైక్ దగ్గర పెట్టుకొని చదివి సహకరించండి. యూదా పత్రిక 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చియు వారిని ఒప్పించుటకును ఎలోహిం తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను అని హానోకు గారు ప్రవచించినట్టుగా యూదా పత్రికలో భక్తుడైన యూదా గారు రాస్తున్నారు. ఎవరిని చూశారట? హానోకు గారు. ఆయన ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే యాషువా మెస్సై యొక్క 2వ రాకడను చూసిన వ్యక్తి హానోకు గారు. ఆ విషయాన్ని యూదా భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. మెసేజ్లోకి వెళ్ళే ముందు సంపతన్న ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, జీవముల తండ్రి యేషువా మెస్సయా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడవు తండ్రి, బలవంతుడవు, సర్వశక్తుడా, మీకే స్తుతులు స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, పూజారుడా, మహిమగల్ని తండ్రి, మహిమాన్వితుడా, ఆది సంభూతుడా, యుగ యుగములు జీవించువాడా, నిన్న నేడు ఏకరీతిగా ఉండే తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగోనైనా మరి సబ్బాత్ రోజు తండ్రి, ఇదిగోనైనా సమాజంగా నిన్ను కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను పూజించుటకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. దయగల తండ్రి, కృపగల తండ్రి, ఇదిగోనైనా మరి ఇంతవరకు తండ్రి నాయన ఇదిగో మరి మీరు పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందినారు. మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగోనైనా మరి తండ్రి నీ సేవకుడు తండ్రి ఇదిగోనైనా జనార్దన్ బ్రదర్ మరి సమాజాన్ని ఉద్దేశించి నైనా తండ్రి ఇదిగోనైనా ప్రసంగించనయుండగా మీరే మాకు సంఘంనకు సమాజంనకు కావలసిన వర్తమానము నీ భక్తుని ద్వారా అందించవలసిందిగా కోరుచున్నాను. తనను మీ నోటి బూరగా వాడుకొనవలసిందిగా కోరుచున్నాను. అవును తండ్రి యాశ్వమిస, నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది తండ్రి. అవునైనా యవనస్తులే కాక మేమందరం కూడా తండ్రి ఇదిగోనైనా నీ వాక్యం ద్వారానే మా ప్రవర్తనను సరిచేసుకునవలసిన వారమై ఉన్నాము. నీ వాక్య ప్రకారమే మేము జీవించవలసిన వారమై ఉన్నాము. అటువంటి వాక్యాన్ని తండ్రి ఇదిగోనైనా నీ దాసుడు తండ్రి మరి జనార్దన్ బ్రదర్ మరి అందించనై ఉండగా మీరే తనతో ఉండండి నాయన. మేము రాను చోట్ల తనను మరుగుపరుచుకొని మరి ఇదిగో మాకు కావాల్సిన వర్తమానంను మాకు అందించవలసిందిగా కోరుచున్నాను. నీ వాక్యం ద్వారా మా ప్రవర్తనను మేము సరిచేసుకున్నటకు సాయం చేయండి. మేము ఇంకా మీకు సమీపంగా జీవించడానికి సాయం చేయండి. మా లోటుపాట్లను మేము సవరించుటకు మీరే సాయం చేయవలసిందిగా కోరుచున్నాను. సర్వోన్నతుడా, మరి ఒకసారి ఇదిగోనైనా నీ దాసుని తండ్రి ఇదిగోనైనా నీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ ఈ కొద్ది పనులు మా ప్రియరక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేషువా మెస్సయా నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ప్రతి సబ్బాతు ఆయనకు సమీపముగా రావడానికి కొరకు అన్న ప్రార్థన చేస్తూ ప్రార్థనలో పలికిన మాట, ఆయనకు మనము అతి సమీపముగా రావడానికి కొరకు ప్రతి సబ్బాతు మనకు దీవెనకరంగా ఉండాలి సుమా. మరి భక్తుడైన యూదా గారు హానోకు గారి గురించి రాస్తున్నారు. చాలా చిన్న అధ్యాయమే కానీ ఒకటే ఒక అధ్యాయం కానీ అనేకమైన శ్రేష్టమైన సంగతులను యూదా పత్రిక ద్వారా పరలోకపు తండ్రి పరిశుద్ధాత్ముడు రాయించి ఉంచాడు. హానోకు గారి గురించి మన గ్రంథంలో ఎక్కువగా విషయాలు లేవు అని దాని గురించి ఎక్కువ ధ్యానించడానికి ఇష్టపడరు. హానోకు గారు
ఏముంది, ఒక మాట ఉంది కదా ఆది కాండములో మనకు 5వ అధ్యాయము, ఆది కాండము 5వ అధ్యాయము 21, 22, 23, 24 వచనాలు. ఆది కాండము 5వ అధ్యాయము 21 నుంచి 24. హానోకు 65 బ్రతికి 65 బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు ఎలోహింతో నడుచుచు. ఎన్ని వందల ఏండ్లటమ్మా ఆయన ఎలోహింతో నడిచింది? 300 ఏండ్లు. అనగా 65వ ఏట ఆయన మెతూషెలను కన్నాడు. మెతూషెల తర్వాత ఇంకొక 4 సంతానం కలిగారు, ఇంకొక 2 కుమారులు 2 కుమార్తెలు. వారిని కనిన తర్వాత ఆయన ఎలోహిముతో 300 ఏండ్లు నడిచాడట. అంటే అంతకుముందు ఉన్నవారు ఎవరు నడవలేదని దాని అర్థము. మెతూషెల గారు మరి ఈయనకు కుమారుడుగా జన్మించాడు. తర్వాత ఆయన అనుసరించిన మార్గములలో హానోకు గారు నడిచిన మార్గములలో మెతూషెల గారు నడిచారు. కానీ హానోకు గారు ఎన్నో తరం వాడని రాశారు యూదా పత్రికలో. ఎన్నో తరము వాడట? 7వ తరము వాడు. ఎక్కడి నుంచి? ఆదాము గారి దగ్గర నుంచి చూసినట్టయితే మరి 5వ అధ్యాయములో 3వ వచనంలో ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కన్ను, అతనికి షేతు అని పేరు పెట్టాను. 6వ వచనంలో షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. 9వ వచనము ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయునాను, ఇతను కేయునాను ఇన్నతను 3వతను. 12వ వచనంలో కేయునాను 70 ఏండ్లు బ్రతికి మహాలేలును, ఇతను 4వతను. 5వతను మహాలేలు 67 ఏండ్లు బ్రతికి ఏరేదును కనెను. ఏరేదు 160 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకు ఆదాము గారి దగ్గర నుంచి చూస్తుంటే ఆదాము గారు మొదటివాడైతే, 2వతను షేతు, 3వతను ఏనోషు, 4వతను కేయినాను, 5వతను మహాలేలు, 6వతను ఏరేదు, 7వతను హానోకు గారు. సో అనగా అంతకుముందు 6 తరాలలో ఏ ఒక్కరు కూడా ఎలోహింతో నడిచిన వారు లేరని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈయన మరి ఈ యొక్క కుమారులను కన్న తర్వాత ఏ విధంగా ఆయన ఎలోహిముతో నడిచాడట, ఏ విధంగా పరలోకపు తండ్రితో నడిచాడట, ఏ విధంగా నడిచాడనేది మనం మన గ్రంథంలోనే ఇంకా కొన్ని మాటలు మనం చూసుకుందాము. హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన సౌలు గారు రాస్తారు 11వ అధ్యాయము 5వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు ఎలోహింకి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా ఎలోహిం అతని కొనిపోయెను గనుక అతను కనబడలేదు. ఎవరు కొనిపోయారట? ఆయనను ఎలోహిము కొనిపోయాడట. ఆయన జీవించినప్పుడు విశ్వాసము ద్వారా ఆయన ఏంటట? ఆయన కొనిపోబడక మునుపు ఏ విధంగా ఉన్నాడట? ఆ పరలోకపు తండ్రి ఇష్టుడుగా ఉన్నాడట. ఎలా ఉన్నాడట? ఇష్టుడుగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? పరలోకపు తండ్రికి ఆయనకు ఇష్టుడుగా, ఆయనకి ఇష్టురాలముగా. సో ఇక్కడ హానోకు గారు ఆయన కొనిపోబడక మునుపు ఇష్టుడుగా ఉండెను. ఎలోహిం అతనిని కొనిపోయెను గనుక. అయితే ఆయన కొనిపోక మునుపు జరిగిన సంగతులు ఏమేమి జరిగినవి మరి మన గ్రంథంలో చాలా కొద్దిగా రాయబడినవి. ఎందుకనగా ఈ భక్తులకు వారు ఆయన గురించి రాయడానికి సాహసము చేయలేదు. సో ఒక్క మాటతో ఆ యొక్క సూక్ష్మములు మోక్షము చూపించినట్టుగా ఒక్క మాట ద్వారా, ఒక్క పలుకు ద్వారా, ఒక్క వచనము ద్వారా వారు తెలియపరుస్తున్నారు తప్ప ఆయన ఎంత ఇష్టడుగా జీవించాడో,
ఎంత మహిమకరంగా జీవించాడో. 300 ఏండ్లు 300 ఇయర్స్ ఆయనతో నడిచాడట. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. సో ఆయనతో నడవడానికి ముందుగా జరిగిన సంగతి ఏంటనగా, మనకు యాషారు గ్రంథం గురించి మరి నేను దాదాపు 2015లోనో 16లోనో చెప్పాను హానోకు గారి గురించి. మరి అప్పుడు మనకు ఆన్లైన్ ఇవన్నీ ఏవి లేవు. మన వారు చాలామంది ఇక్కడ ఉన్నవారు మరి వినలేదని నేను భావంతో దాదాపుగా పరలోకపు తండ్రి ఒక 1 మంత్ నుంచి దీని విషయంలో ఆయన ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ యొక్క మెసేజ్ తీసుకోవడం జరిగింది పరిశుద్ధులారా. సో కాబట్టి ఆయన ఆత్మచేత నింపబడినాడట. ఆయన కుమారులను కుమార్తెలను కన్న తర్వాత ఆయన ఆత్మచేత నింపబడినప్పుడు ఆ వెలుగు ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు ఆ వెలుగులో ఆయన రహస్యంగా ఒక గదిలోకి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతుంటే ఆయనకు పరలోకపు తండ్రి జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నాడు. జ్ఞానోపదేశము పైలోంచి పరలోకం నుంచి ఆయనకు ఆయన యొక్క ధర్మమునంతా, ఆయన నీతినంతా, పరలోకపు తండ్రి చిత్తమునంతా పరలోకపు తండ్రి డైరెక్ట్గా ఆయనకు ఉపదేశిస్తూ ఉన్నారట. ఉపదేశిస్తున్న సమయంలో ఇక ఆయన ఆ ఆనంద పరవశుడై ఇక బయటకు రాకుండా, భార్య బిడ్డలకు ఎవరికి కనబడకుండా అక్కడే ఉండి ప్రార్థన చేస్తూ మరి ఎన్ని దినములు గడిపాడో స్పష్టముగా రాయబడి లేదు. కానీ పరలోకపు తండ్రి దర్శించి, నాయనా ఏమి చేస్తున్నావు అక్కడ అని అనగానే గజ గజ వణుకుతూ బయటకు వచ్చినప్పుడు, అయ్యా ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి అంటే, ఇదిగో భూమి అంతంతటా నా నీతిని ప్రకటించు. నేను నీకు ఏది ఉపదేశించాను, ఏ విషయాలు ఏ మర్మాలు నీకు తెలియపరిచాను, నా ధర్మశాస్త్రము ఏమైతే ఉన్నదో దానిని భూమి మీద ప్రజలందరికీ ఉపదేశించనగానే ఆయన ఆరంభించాడట. ఉపదేశిస్తుంటుంటే ఆ ఉపదేశాలు ఎన్నడూ వారు వినని సంగతులు, ఆ ధర్మమును ఎన్నడూ వినని సంగతులు ఒక్కొక్కరు వందలు వేలు లక్షల కొలది వచ్చి మరి నిజంగా లక్షల కొలది ఎలా విన్నారా? అప్పుడు ఏ మీడియా ఉందా? అది అద్భుతము సుమా. అయితే ఆయన ఉపదేశించిన స్థలం ఎక్కడట? అది పరలోకపు తండ్రి తన పాదాల చెంత గ్రహింపునిచ్చినప్పుడు నా హృదయం ఉప్పొంగిపోయింది సుమా. నా హృదయం ఉప్పొంగి, సియోను పర్వతము పైన ఎక్కడనట ఆయన ఉపదేశించబడింది ఎక్కడట? సియోను పర్వతము సమీపములో ఆయన దాక్కున్నది సియోను కొండలో. సియోను పర్వతం మీద ఆయన సియోను రారాజు యాషువా రాబోతున్నాడనే సంగతి ఆయన తెలిసిన వాడై సియోను పర్వతం మీద ఆయన ఉపదేశిస్తున్నాడట. భూమి మీద ఉన్న 130 సామ్రాజ్యాలు ఆ రోజులలో అనగా దాదాపు ఆదాము గారు జన్మించి అప్పటికి 600 సంవత్సరాలైంది. ఆదాము గారికి హానోకు గారికి 600 సంవత్సరాలు తేడా. సో అంటే ఈయన దాదాపుగా 65 సంవత్సరాలు అనగా 100 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది హానోకు గారికి. అనగా 700 సంవత్సరాలు సృష్టి ఆరంభము నుంచి 700వ సంవత్సరమున హానోకు గారు నీతిని, సత్యమును, ధర్మమును, పరలోకపు తండ్రి ఉపదేశాలను ఉపదేశించడానికి కొరకు ఆయన పూనుకున్నాడు. ఆ 130 మంది సామ్రాజ్యాలు, ఆ 130 మంది రాజులు వచ్చి, అయ్యా మీరే మాకు రారాజు, మీరే రారాజు అని ఆయనను రాజుగా 130 సామ్రాజ్యాలకు ఆయన ఎన్నుకున్న తర్వాత ఇక ఆయన ఉపదేశాలు భూమి అందంతటా ఆయన నియమించుకున్న తర్వాత, ఇంతకుముందు కూడా చెప్పాను ఎన్ని వందల సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేశాడు. ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. యాషారు చదివిన వారు, యాషారులో నుంచి నేను ఉపదేశించాను. హానోకు గారు ఎన్ని వందల సంవత్సరాలు ఆ రారాజుగా 130 సామ్రాజ్యాల మీద రాజ్య పరిపాలన చేశాడు? ఒక్కరు చెప్పలేరా? దయాకర్ తప్ప. 243 ఇయర్స్, 243 సంవత్సరాలు.
243 సంవత్సరాలు నీతి న్యాయ రాజ్య పరిపాలన అనగా యాషువా మెస్సే వారు స్థాపించబోయే ఆ 1000 ఏళ్ల పాలనకు సాదృశ్యముగా హానోకు గారి ద్వారా భువి అందంతటా 243 ఇయర్స్ నీతి రాజ్య పరిపాలన జరిగినప్పుడు ఇక పరలోకపు తండ్రి ప్రసన్నుడై భూమి మీద ఉన్న ప్రజలందరి ఈ విషయంలో ప్రసన్నుడై, అయ్యా నా సముఖములో ఉన్న దూతలలో నన్న కొన్ని మచ్చలు కనబడుతున్నాయి, కానీ నీతిమంతుడవైన హానోకు నీలో ఏ మచ్చ లేదు. ఓ హానోకు గారు, నీలో ఏ మచ్చ లేదు. కాబట్టి భూమి మీద చాలయ్యా, ఈ 243 ఇయర్స్ నువ్వు రాజ్య పరిపాలన చేసింది, పరలోకమునకు వచ్చి ఇక్కడ దూతలకు నీవు ఉపదేశించాలి. ఈ మాట దేన్ని బట్టి మనం చెప్పగలుగుతాం? చెప్పండి సుమా. అపోస్తలుడైన సౌలు గారు ఒక సందర్భములో అంటాడు. అపోస్తలుడైన సౌలు గారు ఎన్ని గుండెలు ఉండాలి ఆ మాటకి, ఆయనకి ఏ లేఖనాధారము లేకుండా, అంటే వారు ఈ గ్రంథాలన్నీ యూదా గారు కానీ అపోస్తలుడైన సౌలు గారు పౌలు గారు కానీ ఈ గ్రంథాలన్నీ వారు ధ్యానించిన వారే. సో హానోకు గ్రంథం అనేది ఒక సపరేట్ గ్రంథం ఉంది. ఆ హానోకు గ్రంథమును కూడా వారు ధ్యానించిన వారే. అయితే హానోకు గ్రంథాన్ని యథార్థంగా చెప్తున్నాను, దాన్ని ధ్యానించడానికి గజగజ వణుకుతున్నాను. నేను గజగజ వణుకుచున్నాను. ఎగ్జాక్ట్లీ 9 సంవత్సరాల క్రితము ఆ హానోకు గ్రంథము నాకు దొరికింది. అందులో చాలా చాలా హై స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉంది. అది నా వల్ల అర్థం చేసుకోవడం అవడం లేదు. చాలామందిని మన యవ్వనస్తులను అడిగాను, ఎవరు మరి ముందుకు రాలేదు. మరి మా అల్లుడు నరేష్ కుమార్ అంకుల్ నేను చేస్తాను అని, ఆయన ట్రాన్స్లేట్ చేస్తానని కొన్ని నెలల సమయం తీసుకున్నాడు. అందులో ఉన్న 100 చాప్టర్లలో 36 చాప్టర్స్, కింది బుక్ 36 చాప్టర్స్ ఆయన ట్రాన్స్లేట్ చేసి ఆయన హ్యాండ్ రైటింగ్తోనే రాసిచ్చింది. ఈరోజు మళ్ళీ ఉదయకాలమున నాకు కంటపడింది. ఈరోజు ఉదయకాలమున నేను మెసేజ్ సిద్ధపడుతున్నప్పుడు ఇది మరి జాగ్రత్తగా దాచిపెట్టాను, కానీ దీన్ని తీసి చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు భయం వేస్తుంది. ఓకే, నేను అందులోనికి వెళ్ళడదలుచుకోలేదు. 36 చాప్టర్సే చేశాడు, మిగతా ఇంకా 64 చాప్టర్స్ నా వల్ల అవ్వడం లేదు అంకుల్, నాకు భయం వేస్తుంది అన్నాడు. అవి చేస్తుంటే, ట్రాన్స్లేషన్ చేస్తుంటే నాకు భయం వేస్తుంది, నేను చేయలేను అంకుల్ అని ఇంకా మానుకున్నాడు. అయితే ఆ విషయాలు నేను ఒక 13 అధ్యాయాలు అప్పుడు ధ్యానించాను. మిగతా అధ్యాయాలు ఇంకా నేను ముందుకు కూడా వెళ్ళలేదు, భయం వేసింది. ఎందుకనగా పరలోకపు తండ్రి హానోకు గారికి ఆ గ్రంథమును, హానోకు గ్రంథమని మరి చాలామంది మన వారికి చాలామందికి తెలుసు, కానీ దానిలో నుంచి దాని లోతుల్లోకి వెళ్ళి అది అర్థం చేసుకోవాలంటే, అది అర్థం చేసుకోవడానికి కొరకు చాలా 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 పరిశుద్ధత కావాలి. చాలా పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి. అంటే అన్నా మీలో పరిశుద్ధత లేదని మీరు అనుకోవచ్చు. అపవిత్రమైన లోకములో ఉంటున్నాం, అపరిశుద్ధమైన లోకములో ఉంటున్నాం. పరిశుద్ధముగా, అతి పరిశుద్ధముగా ఉండడానికి కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలారా, మీలో ఎవరైనా ఆ అతి పరిశుద్ధ స్థితిలోనికి నేను చేరుకున్నాను అనుకున్న రోజు డెఫినెట్గా అది మీకు ఇస్తాను. మీరు ట్రాన్స్లేట్ చేయాలి. మీరు డెఫినెట్గా అతి పరిశుద్ధమైన స్థితిలోకి నేను ఇంగ్లీష్లో మంచి హై స్టాండర్డ్ లాంగ్వేజ్ తెలిసిన వారై ఉండాలి. హై స్టాండర్డ్, ఓకే, దానిలోకి నేను ఇక్కడికి వెళ్ళదలుచుకోలేదు. అయితే ఇక్కడ పరలోకపు తండ్రి అపోస్తలుడైన సౌలు గారి ద్వారా ఒక మాట పలుకుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. 6వ అధ్యాయము 3వ వచనం. మనము యెహోవా దూతలకు తీర్పు తీర్చుదమని ఎవరన్నా దీన్ని చదివారు కదా, చదవక ఎవరు లేరు. దీన్ని విన్నారు కదా, విన్నారా లేదా? మనము ఎవరికి రాస్తున్నాడు? కొరింథీ సంఘానికి రాస్తున్నాడు అపోస్తలుడైన సౌలు గారు. ఓ పరిశుద్ధులారా, ఓ పరిశుద్ధ సమాజమా, ఓ పరిశుద్ధులైన విశ్వాసులారా, మనము ఎలోహిము దూతలకు తీర్పు తీర్చేదమని మీరు ఎరగరా? ఓయమ్మో,
ఏంటి ఆ స్థితి అట? ఎవరికట? ఆయన సముఖములో ఉన్న దూతలకు తీర్పు తీర్చే ధన్యతను ఈ భూమి మీద మానవులకు, ఈ భూమి మీద రక్త మాంసముల చేత పుట్టిన మానవులకు, సో ఆయన రక్తములో కడగబడిన పరిశుద్ధులకు. ఎవరికి రాస్తున్నాడైనా? యూదులకు రాయడం లేదు, హెబ్రీలకు రాయడం లేదు, ఇజ్రాయిళ్లకు రాయడం లేదు, కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఓ పరిశుద్ధులారా, మనము అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మనము అనగా అపోస్తలుడైన సౌలు గారు ఈ విషయాలు ఎలా ఆయన రాయగలిగారు, ఎలా రాసి ఉంటారు అని ధ్యానిస్తూ వెళుతున్నప్పుడు ఈ గ్రంథము చదవడం కన్నా మిన్నగా ఆయన పరమునకు కొనిపోబడ్డాడు. ఆయన అంటాడు కదా, నాకు ఒక వ్యక్తి తెలుసు, అతను ఈ దేహముతో వెళ్ళాడో ఆత్మలో వెళ్ళాడో కానీ పరలోకమునకు వెళ్ళాడో, అయినా మూడవ ఆకాశమును కొనిపోబడ్డాడు. సో అంటే డైరెక్ట్గా తన గురించి తాను రాస్తే ఎక్కడ రాళ్ళు రువ్వి చంపుతారోనని, ఎక్కడ రాళ్ళు రువ్వి కొడతారో అని ఆయనను, సో ఆయన వేరే ఒక భక్తుడి పేరు నాకు తెలిసిన ఒక వ్యక్తి, తెలిసిన వ్యక్తే నిజంగా అలాంటి పరిశుద్ధుడు అయితే మరి అపోస్తలుడైన పౌలు గారు, సౌలు గారు ఇంకెలాంటి పరిశుద్ధుడు? సో కాబట్టి బిడ్డలారా, మనము ఎవరికట మనము తీర్పు తీర్చడానికి, ఎవరి కొరకు తీర్పు తీర్చడానికి కొరకు మనం ఎన్నుకున్నాడు? ఇది చాలా కఠినమైన మాట, చాలా కఠినమైన మాట పరిశుద్ధులారా. ఏ విధముగా ఏ స్థితి ఉంటే, ఏ పరిశుద్ధత ఉంటే మనలో, మన చూపుల్లో, మన తలంపులో, మన మాటలో, మన యోచనల్లో, మనం వినే దాంట్లో, ప్రతి దాంట్లో ఎలాంటి 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 పరిశుద్ధత ఉంటే మనము దూతలకు తీర్పు తీర్చుతాము. అక్కడ అంటూ అయ్యా అలాంటి మీరు దూతలకు తీర్పు తీర్చే మీరు అల్పమైన విషయాలలో, మీలో పరిశుద్ధులలో ఎవరు జ్ఞానం ఉన్నవారు లేరా? మీ పరిశుద్ధ సమాజములో అంటే ఆ రోజులలో కూడా ఈ రోజులలో అన్నదమ్ములు గొడవలు పడి పోలీస్ స్టేషన్లకు ఎలా వెళ్తున్నారో పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న ప్రజలు, అక్క చెల్లెళ్ళు ఆస్తుల గురించి ఏ విధంగా అయితే పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న ప్రజలు గొడవలకు వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళుతున్నారో ఆ రోజులలో ఉన్నారన్నట్టు. ఆ రోజుల్లో కూడా అన్ని జనుల యొద్దకు వెళ్ళి తీర్పు గురించి నిలబడుతున్నారు. ఏంటి మీలో ఎవరు లేరా? మీకు తీర్పు తీర్చే జ్ఞానం ఎవరికి లేదా? మీకు ఎందుకు లోకములో ఆయన నీతిని ఎరగని వారి యొద్దకు వెళ్ళి కూర్చుంటున్నారు, ఆయన సత్యము ఎరగని వారి యొద్దకు కూర్చుంటున్నారు, ఆయన ధర్మము ఎరగని ప్రజలకు వద్దకు వెళ్ళి వారితో మీరు తీర్పు తీర్చుకుంటారా? వారితో చెప్పించుకుంటారా? మీరు వారితో మాటలు అనిపించుకుంటారా? వారితో మీరు ఏంటి మీరు పరిశుద్ధులా, మీరు విశ్వాసులా అని అనిపించుకుంటారా? అనిపించుకుంటే ఎవరికి దూషణ? ఆయన నామానికి కదా, ఆయన పరిశుద్ధ నామమునకు కదా. మనం ఎవరి ఎదుటికి వెళ్ళి కూర్చుంటే, ఏ విషయంలోనైనా మనం ఎవరి ఎదుటికన్నా వెళితే, పొరపాటున పోలీస్ స్టేషన్లకే మనం వెళితే, అంటే పోలీస్ స్టేషన్లకు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? మన మీద ఎవరు దుర్మార్గులు దాడి చేస్తే తప్ప, మన మీద దుష్ట సంబంధికులు ఎవరో దాడి చేస్తే తప్ప. కాబట్టి అలాంటి విషయాలను ఇక్కడ ఆ సంఘానికి రాస్తున్నారు అపోస్తలుడైన సౌలు గారు. కాబట్టి దూతలకు తీర్పు తీర్చే మీరు పరిశుద్ధులారా. ఎలాంటి స్థితి పరమ తండ్రి మనకిచ్చాడు? ఆయన రక్తము ద్వారా. ఆ సియోను రారాజు దేని ద్వారా ఇచ్చాడు? ఆయన రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా, ఆయన సమాధి గెలిచి లేవడము ద్వారా ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకములో జీవించి మాదిరి చూపించి వెళ్ళాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఆ మాటలు అనడానికి ఎన్ని గుండెలో చూడండి ఆయనకు. నేను మెస్సయ్యను పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం కూడా చెప్పాలి మన ఇంటి వారికి, ఎవరు సమాజానికి వెళ్ళి చెప్పడం కాదు. తీర్పు నీ గడప యొద్దనే ఆరంభమయ్యే రోజు. ఎక్కడ తీర్పు ఆరంభమయ్యేది? ఎవరి గురించో మనం చాలా ఈజీగా వేరే వారికి తీర్పు తీరుస్తుంటుంటాము. వాళ్ళు ఇలా, వాళ్ళు అలా, వాళ్ళు అలా, వాళ్ళు అలా. కానీ బిడ్డ పరిశుద్ధులారా, ఎలోహిం బిడ్డలారా, ముందుగా తీర్పు నీ ఇంటి యొద్దనే, నీ దేహమనే ఇంటి యొద్దనే. ముందుగా నీ దేహమనే ఇల్లు వద్ద,
నీ ఇంటి యొద్ద, నీ గడప యొద్ద, నీ గుమ్మము యొద్ద. సో కాబట్టి నేను ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నాను? పరిశుద్ధ దినమున విశ్రాంతి దినమున వెళుతున్నాను, పరిశుద్ధ పండుగలు ఆచరిస్తున్నాను, పరిశుద్ధమైన ఆశీర్వచన పాత్రలో చేయి వేస్తున్నాను, పరిశుద్ధమైన సుక్కోతు పండుగను ఆచరిస్తున్నాను, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాను అనే మరి షావోతు పండుగకు సిద్ధపడుచున్నాను. కానీ ఇంకా ఎక్కడ లోపము? ఎక్కడ? ఆయనలో లోపమా, మనలో లోపమా? ఆయన పరిశుద్ధాత్మలలో. కాబట్టి ఆ విధముగానట ఆయన మరి 243 సంవత్సరాలు ఆ యొక్క నీతి న్యాయ పరిపాలన జరిగించిన తర్వాత పరలోకపు తండ్రి ఆయనను మళ్ళీ దర్శించడం మొదలుపెట్టాడట. దర్శించినప్పుడు ఏం చేస్తూ వచ్చాడట? ఆయన ఒక రోజు గదిలో ఉండి ఇంకొక రోజు బయటకు రావడం మొదలుపెట్టాడట. ఒక రోజంతా గదిలో గడిపి ఇలా కొంతకాలం అయిన తర్వాత 6 రోజులు ఆయన ఏకాంతముగా గడిపి 7వ రోజు బయటకు రావడం మొదలుపెట్టాడట. ఆ 7వ రోజు మళ్ళీ సియోను పర్వతం మీదకే వస్తున్నాడు. సో ఆయనను ఆ 7వ రోజు గురించి ఎదురు చూస్తున్నారట. ఎప్పుడొస్తాడని ఇలా కొన్ని సంవత్సరాలు చేశాడట. కొన్ని సంవత్సరాలు 7వ దినమున ఆయన వచ్చి, అంటే చూడండి, సబ్బాతుకు సాదృశ్యముగా సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించడానికి కొరకు ఆ ప్రతి సబ్బాతున సియోను మీ పర్వతం మీద కనబడుతూ వచ్చాడట. అందుకే యెషయా గ్రంథంలో ఉంది కదా మనకు, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22-23 వచనం, ప్రతి విశ్రాంతి దినమున, ప్రతి నెల ఆరంభ దినమున ఆయన సన్నిధికి ఆయనను ఆరాధించడానికి ప్రపంచంలోని జనులందరూ వచ్చేదరు. ప్రపంచంలోని జనులందరూ యాషోమెస్సే వారి భూమి మీద ఉన్నప్పుడు ప్రపంచంలో జనులందరూ వెళ్ళారా? సో ఇది హానోకు గారు దేని గురించి సాదృశ్యంగా ఆయన ఈ భూమి మీద నీతి న్యాయ పరిపాలన చూపిస్తున్నాడంటే రాబోయే 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యముగా, రాబోయే 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యంగా ప్రతి 7వ దినమున కొన్ని సంవత్సరాలు వచ్చారంట. కొన్ని సంవత్సరాలు ఇలా వచ్చిన తర్వాత నెలకొక్కసారి రావడం ప్రారంభించారట. హల్లెలూయా. ఎలా? నెలకొక్కసారి, అనగా నెల పొడుపు దినమున, నెల ఆరంభ దినమున ఇలా కొన్ని సంవత్సరాలు వచ్చారట. అంటే ఆయన, నేను అనుకుంటాను 72 ఇయర్స్ వరకు ఆయన సంతానాన్ని కన్నాడు. అక్కడ నుంచి 243 ఇయర్స్, 243 అంటే అరౌండ్ 310 ఆయన ఏజ్, 315 ఏజ్ వచ్చే వరకు ఇలా చేస్తూ వచ్చారు. ఇక అక్కడ నుంచి ఆయన ఎన్ని సంవత్సరాలు జీవించాడు భూమి మీద చెప్పండి? 365. సో ఆయన కన్నా ముందున్న 6 తరాలలో ఈయనొక్కడే చిన్న వయస్కుడు నిద్రించడం కాదు, నిద్రించడం అంటే ఈ భూమి మీద లేకపోవడానికి కొరకు. సో ఆయన కన్నా ముందు 6 తరాల వారు ఉన్నారు. ఒక్క ఆదాము గారు ఒక్కరే హానోకు గారు జీవించినప్పుడు నిద్రించాడట. ఆయన సమాధిని రాజుల సమాధిలో చేయబడిందని రాయబడింది. అనగా రాజులు చేయబడి, ఎక్కడ అది రాజుల సమాధి? ఎక్కడ అది? దావీదు రాజు గారి యొక్క సమాధి ఎక్కడైతే ఉందో సియోను కొండ మీద, ఆ సియోను కొండ మీద దావీదు గారి సమాధి ఈ రోజు వరకు ఏ విధంగా ఉందో ఆ సియోను కొండ అడుగు భాగంలో ఎక్కడో ఆదాము గారిని సమాధి చేశారట. ఇక మిగతా 5 ఆదాము గారి తర్వాత నుంచి మిగతా 5 వారందరూ 800-900 సంవత్సరాల పైన జీవించిన వారే. సో ఇక మరి హానోకు గారు ఆ పరమునకు కొనిపడే ముందు ఇలా నెలకొక్కసారి ఆయన అగుపడుతూ వచ్చాడట. నెలకొకసారి, తర్వాత 6 నెలలకొకసారి, అనగా పస్కా పండుగకు సాదృశ్యముగా, పర్ణశాల పండుగకు సాదృశ్యముగా 6 నెలలకొకసారి, తర్వాత సంవత్సరానికి ఒకసారి. ఎలానట? ఇక ఈ రోజులలో, ఈ నెలకొకసారి కనబడే రోజులలోనే ఈ రాజులందరూ గజగజ వణుకుతూ వస్తున్నారట. ఏమి తీర్పు తీరుస్తాడో, ఏమి ఉగ్రత చూపిస్తాడో, మేమేమైనా పొరపాటున మేము ఆలోచించిన దాన్ని బట్టి, పొరపాటున మా తలంచిన దాన్ని బట్టి, ఎందుకంటే ఈయన 243 సంవత్సరాలు నీతి రాజ్య పరిపాలన చేపించాడు అని అలా భయపడుతూ ఆయన ముఖాన్ని చూడడానికి ఒక దేవత దూత చూసినట్టుగా ఆయన ముఖము తేజరిల్లుతున్నదట, వెలుగుమయంగా ఉంటుందట. సో ఇక ఆయన 365 సంవత్సరాల సమయము వచ్చింది. ఆయన కొనిపోబడే సమయం వచ్చింది. ఈ మాటలు మరి ఇంకొక గ్రంథములో కూడా
మనకు సిరాపుత్రుడైన యాషువ జ్ఞాన గ్రంథంలో, రోమన్ క్యాథలిక్ పవిత్ర గ్రంథంలో కూడా మరి నాకు చాలా ఇష్టం ఉన్నట్టు ఇలా చాలా గ్రంథాలు వెతకడం, ఎక్కడైనా ఏదైనా చిన్న ఆనవాలు దొరుకుతుందా, చిన్న సూచన దొరుకుతుందా అని. సో ఇక్కడ సిరాపుత్రుడైన యాషువ జ్ఞాన గ్రంథంలో మీకు అందరికీ తెలుసు కదా, అందరూ మరి లేనివారు వీటిని సంపాదించుకోండి, ఆర్సీఎం బైబిల్ సంపాదించుకోండి. అందరం ఆర్సీఎం బైబిల్ చదవాలి పరిశుద్ధులారా. ఇది దీవెనకు, ఆశీర్వాదకు. ఎందుకనగా 7 బుక్స్ 7 గ్రంథాలను మన గ్రంథాల్లో నుంచి తొలగించారు. అంటే 66 + 7 ఎన్ని అవుతాయి? 73 గ్రంథాలు ఉండాలి యాక్చువల్గా. సో ఎందుకు తీశారనేది దానికి మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనకు ఈ గ్రంథాలు ఇవి అందుబాటులో ఉన్నవి కాబట్టి అందరూ తీసుకోండి. ఇక్కడ రాశాడు 44వ అధ్యాయం, సిరాపుత్రుడైన యాషువ జ్ఞాన గ్రంథంలో 44వ అధ్యాయం 16వ వచనంలో, హానోకు ఎలోహింకు ప్రీతి కలిగింపగా, హానోకు ఎలోహింకు ప్రీతి కలిగింపగా ఎలోహిం అతనిని స్వర్గమునకు కొనిపోయెను. ఆయనకు ప్రీతి కలిగించాడట. సో ఇందాక హెబ్రీ పత్రికలనేమో ఆయన ఇష్టడుగా ఉండెను అని రాశాడు. హెబ్రీ పత్రికలో అపోస్తలుడు సౌలు గారు ఆయనకి ఇష్టడుగా ఉండెను. కాబట్టి మనము కూడా ఇష్టలముగా ఉంటే హానోకు గారిని చూస్తాం. మనము కూడా ఎలోహింకు ప్రీతికరముగా ఉంటే హానోకు గారిని చూస్తాం. హానోకు గారు ఎప్పుడు ప్రత్యక్షమవుతారు చెప్పండి? 2వ రాకడలో, ఇన్ సెకండ్ కమింగ్. వేవేల దూతల పరివారముతో, వేవేల దూతల యొక్క పరివారముతో. మరి అందుకే అక్కడ ఆ సమాధులు ఉన్నవారు లేస్తారు. ఆ సియోను కొండ కింద ఉన్న, ఆ హెబ్రోన్లో ఉన్న, ఆ యొక్క మక్ఫేల గుహలో ఉన్న అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, వీరందరూ ఆ వేవేల దూతల పరివారముతో పరలోకపు తండ్రి వెంటబెట్టి. ఒకవేళ మనము నిద్రిస్తే మనము కూడా ఆ గుంపులో ఉండాలి సుమా. మనము నిద్రిస్తే, ఆయన రాకడ ఆలస్యమైతే మనం నిద్రిస్తే ఆ యొక్క వేవేల పరివారములో మనము ఉండాలి. ఒకవేళ ఆ రాకడ గనక మన తరములో అయితే దేంట్లో ఉండాలి మనము చెప్పండి? ఎత్తబడే గుంపులో. విడువబడేదావా మహిమా పొందెదవా, విడువబడేదావా మహిమా పొందెదవా. విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. ఎత్తబడుట ఎంతో ధన్యం, ఎత్తబడుట ఎంతో ధన్యం. విడువబడెదవా మహిమ పొందెదవా, విడువబడెదవా మహిమ పొందెదవా. నొసటిపై యాషువ ముద్రగలవారు హాని లేక ఎత్తబడెదరు. నొసటిపై యాషువ ముద్రగలవారు హాని లేక ఎత్తబడెదరు. క్రూరముగ పోగొట్టు వారు వేడువాబడెదరు, వారు వేడువాబడెదరు. యాషువ ముద్ర కలిగి ఎత్తబడేదావా, క్రూరముగ పోగొట్టు కలిగి విడువబడేదావా. యాషువ ముద్ర కలిగి ఎత్తబడేదావా, క్రూరముగ పోగొట్టు కలిగి విడువబడేదావా. విడువబడేదావా మహిమా పొందెదవా, విడువబడేదావా మహిమా పొందెదవా. విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. ఎత్తబడుట ఎంతో ధన్యం, ఎత్తబడుట ఎంతో ధన్యం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇంకా ఏమని రాశారు?
హానోకు ఎలోహింకు ప్రీతి కలిగింపగా ఎలోహిం అతన్ని స్వర్గమునకు కొనిపోయాను. అతడు జాగ్రత్తగా వినండి, అతడు భావితరముల వారికి, భావితరములు అంటే రాబోయే తరతరాలకు, అంటే మనము కూడా ఆ తరంలో వస్తాము. మనం ఒక తరము, మన తర్వాత తరాలు ఎన్నున్నాయో మనకు తెలియదు. ఒకవేళ మన తరములోనే ఆయన రాకడ ఉంటుందో తెలియదు. కాబట్టి భావి తరముల వారికి పశ్చాత్తాప ప్రేరకుడుగా ఉండెను. ఏంటట? పశ్చాత్తాపము కలిగి పశ్చాత్తాపడి ఇకనైనా ఈ దినమైనా. అందుకే చాలామంది భక్తులు ఇదే సమయము, ఇదే అనుకూల సమయము, ఈ దినమనే మారు మనసు పొందండి, ఈ దినమే రక్షింపబడండి, ఈ దినమైన రక్తంలో కడగబడండి, ఈ దినమే ఈ దినమే ఈ దినమే, రేపటి దినము నీది కాదు. ఈ దినమే రేపటి దినము కాదు సుమా. రేపటి దినము చూస్తామో లేదో తెలియదు. మనము నిన్నటి వారమే తప్ప రేపటి వారము కాదు. చాలామంది అనుకుంటారు, నేను రేపు ఇది చేస్తాను, రేపు అది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. నో నో నో, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఆఫ్ టుమారో. నీవు నిన్నటి వాడవే. నిన్నటి దినమే మనది. మనం అనుభవించింది నిన్నటిదే. ఈరోజు ఎప్పటి వరకు అనుభవిస్తామో తెలియదు. ఈరోజు ఎప్పటి వరకు ఈ భూమి మీద బ్రతుకుతామో తెలియదు. మరుక్షణంలో ఇలా ఎంతమంది ఉపదేశిస్తూ మరి ఆ మధ్యలో మనం వీడియోలు చూసాం కదా, ఉపదేశిస్తూ కూలిపోయి అక్కడే హార్ట్ అటాక్తో, పెళ్లి చేస్తూ ఆ పెళ్లిలో ఉపదేశిస్తూ అక్కడ పడిపోయి, యవ్వనస్తుడు రీసెంట్గా పాట పాడుతూ అక్కడే కూలిపోయి. కాబట్టి బిడ్డ, పరిశుద్ధులారా, ఈ దినమే, ఈ క్షణమే నీది. మనం నిన్నటి వారమే, రేపు మనకు కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి, దీపం ఉండగానే పశ్చాత్తాపడండి, ఇకనైనా పశ్చాత్తాపడండి. ఇంకెంతకాలం. కాబట్టి అదే చెప్తున్నాడు, భావితరముల వారికి పశ్చాత్తాప ప్రేరకుడుగా ఉండెను అని. అనేక తరముల వారికట పశ్చాత్తాపడి మారు మనసు పొందుకోవడానికి కొరకు హానోకు గారు అదే మాటని ఇక్కడ యూదా పత్రికలో ఈ శ్రేష్ఠుడైన భక్తుడు యూదా గారు రాస్తున్నారు. చూడండి, మళ్ళొక్కసారి అక్కడికి వెళుదాము. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనను, ఇదిగో అందరం అందాము, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును. పరిశుద్ధులారా, అందరికీ తీర్పు తీర్చడానికి కొరకు, అందరికీ తీర్పు. అయితే ఎవరు ఆయన తీర్పులో ఉండరు? చెప్పండి, ఎవరు ఆయన తీర్పులో ఉండరు? నిద్రించి సమాధులు ఉన్నవారు, లేవపోయేవారు, లేపబడడానికి, మహిమలో చేర్చడానికి నిర్ణయించబడిన వారు ఆయన రెండవ రాకడలో వారు మహిమ పొందుకుంటారు, సమాధుల నుంచి లేస్తారు. అందరూ లేవరు. 1000 ఏళ్ల పరిపాలనకు ముందు అందరూ లేవరు. ఆ లేచేవారు ధన్యులు. అందుకే మొదట మృతులైన వారు ధన్యులు. సో ఆ పైన సజీవులమైన మనము మార్పు చెందుదుము. అపోస్తలుడు సౌలు గారు 1 కొరింథీ 15వ అధ్యాయంలో రాస్తుంటారు కదా. కాబట్టి అక్కడ మహిమ శరీరం పొందుకుంటారు. చూడండి, వారు తీర్పులోకి రాబట్టబడరు. వారు తీర్పులో ఉండరు. ఇంకా వారికి ఆ న్యాయ సింహాసనం మీద, వారు సింహాసనాల మీద కూర్చుండబోతు. వారు అట్టి పరిశుద్ధులు దూతలకు సహితము తీర్పు తీరుస్తారు సుమా. అట్టి పరిశుద్ధులు అట్టి గుంపులో ఉండడానికి కొరకు ప్రయాసపడాలి మనం. ఎలాంటి గుంపులో? ఎవరు? మహిమలో చేర్చబడతారు. చూడండి, అక్షయ శరీరము ధరించుకొని వెళుతారు. చూడండి, వారు సుమా, వారు ఎలోహిము దూతలకు. అంతేగాని ప్రతి ఒక్క సేవకుడు అనుకుంటాడు, మనకు ఒక గొప్ప ధన్యత ఉన్నది, మనము దూతలకు తీర్పు. ఏమో అసలు నీ స్థితి ఏంటో, నీవు అసలు ఎత్తబడతావో విడవబడతావో తెలియదు. లేక రేపటి దినమున ఆ మొదటి పునరుత్థానములో ఆ సమాధి నుంచి లేచే గుంపులో నీవు ఉంటావో లేదో తెలియదు. కానీ చాలా సులువుగా కాలర్ ఎగిరేసుకుంటూ అంటుంటారు, మనము దేవదూతలకు కాదు. పరిశుద్ధులారా, నేను ఈ మధ్యలో చెప్పానో మరి లేదో నాకు గుర్తులేదు, కానీ మీకు చెప్పానా లేక అది అనుదిన కృపలో చెప్పాను. ఒక సంఘములో ఒక భక్తుల కుటుంబం, ఒక మంచి నీతివంతులైన భక్తుల కుటుంబం ఉందట.
మంచి భక్తి గలవారు, నీతిని అనుసరించేవారు, పరిశుద్ధంగా వారి జీవితాలను ఘటాలను ప్రతి వారం ఉపదేశించే లేఖనాల ద్వారా వారు తమను తాము పరిశుద్ధపరచుకుంటున్నవారు, తమ నీతి క్రియలన్నీ వారు పరిశుద్ధపరచుకొని అనీతి క్రియలను వదిలిపెట్టి నీతి క్రియలను సరిచేసుకుంటున్న ఒక కుటుంబం ఉన్నదట. అయితే ఇది ఒక సేవకుడు చెప్పాడు, సేవకుడు ఉపమానంగా చెప్పాడు. అయితే ఆయన తీర్పు సింహాసనం ఎదుట అనేకులు క్యూ కట్టారట. ఆ క్యూలో ఎక్కడో వెనకాల ఉన్నారట ఈ భక్తి గల కుటుంబము. ముందు ఎవరెవరు ఉన్నారట? ముందు వరుసలో బిషప్ గారు ఉన్నారట. ఎవరున్నారట ముందు వరుసలో? చెప్పానా? ఇది విన్నారా ఎవరైనా? అనుదిన కృపలో అనుదిన కృపలో చెప్పాను. సో అందరి అనుదిన కృపలో ఇది విన్నవారు చెప్పండి ఎవరైనా. ఇంకా విన్నవారు చేతులు ఎత్తండి. విన్నవారు ఓకే, సరే. సో అనుదిన కృప మీరు అందరూ చూస్తున్నారు, అందరూ చూడండి, అందరికి షేర్ చేయండి. మీరు దీవించబడండి, అనేకులు దీవెనకు పాత్రులు మీరు అవ్వండి పరిశుద్ధులారా. కాబట్టి సో ఆ యొక్క ముందు వరుసలో బిషప్ గారు ఉన్నారట. ఆయన వెనకాల మోస్ట్ రెవరెండ్ గారు ఉన్నారట. ఆయన వెనకాల రెవరెండ్ గారు ఉన్నారట. ఆయన వెనకాల పాస్టర్ గారు ఉన్నారట. ఎవరు? ఈ విశ్వాసుల కుటుంబానికి ఎవరైతే వాక్యోపదేశం చెప్పారో. ఇక వీరి కుటుంబము గజగజ వణుకుతూ నిలబడ్డారట క్యూలో. అమ్మో, ఎలాగో బిషప్ గారు వెళ్ళిపోతారు పరలోకమునకు, మా రెవరెండ్ గారు వెళ్ళిపోతారు, మా పాస్టర్ గారు వెళ్ళిపోతారు, మా పరిస్థితి ఏంటో అని. అయితే ఒక్కొక్కరు ఎక్కడికి వెళుతున్నారు? బిషప్ గారు పాతాళం వైపుకు, మోస్ట్ రెవరెండ్ గారు వెళ్తారనుకుంటున్నారట. ఆయన పాతాళం వైపు, రెవరెండ్ గారు అట ఆయన అటువైపే. ఇక మా పాస్టర్ గారు అయితే గురించి తెలుసు కదా మాకు, అవునా లేదా? మా పాస్టర్ గారు మిగతా వారి గురించి వారికి ఆయన డీటెయిల్గా తెలుసు. మా పాస్టర్ గారే చాలా పరిశుద్ధుడు, చాలా పవిత్రుడు, చాలా మంచివాడు. సో ఈయన తప్పనిసరిగా వాళ్ళందరూ వెళ్ళకపోయినా ఈయన మాత్రము పరలోకమును వెళ్తాడని వీరు వణుకుతున్నారట. కానీ ఆశ్చర్యకరంగా అతను తప్పించబడ్డాడట. పరలోకం నుంచి తప్పించబడి ఇక అయిపోయింది, వీరు మా పని అయిపోయింది, ఇంకా మేమెక్కడ, ఇక మేము ఎలాగూ పాతాళమునకే. కానీ అద్భుతంగా ఈ కుటుంబమే పరలోకము చేర్చబడిందట పరిశుద్ధులారా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరికి మనము తీర్పు తీర్చకూడదు. వీరు వెళుతారు కావచ్చు. అందుకే అక్కడ ఆ పరలోకంలో అనుకున్నవారు ఎవరు ఉండరట. వీళ్ళు ఉంటారనుకున్నవారు ఎవరు ఉండరట. ఎవరు ఊహించని వారు, అనుకొనని వారు అక్కడ ఉంటారట. కాబట్టి నేను ఉండాలి బిడ్డ. పరిశుద్ధులారా, ఆత్మీయులారా, మనం అక్కడ ఉండాలి. మనం విడవబడే దాంట్లో కాదు. మనం మొదటి పునరుత్థానం. సో ఈ విధంగా అక్కడ చెప్తున్నాడు అన్నట్టు హానోకు గారు గురించి. మరి భక్తిహీనముగా చేసిన, నేను యోధ పత్రిక మళ్ళీ అక్కడికి వచ్చాను. వారు భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ఎలోహిం తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. కాబట్టి వీరందరినీ ఒప్పించడానికి, సరిచేయడానికి హానోకు గారు వాడబడినారు. వీరందరినీ ఒప్పించడానికి హానోకు గారు వాడబడినారు. మరి హానోకు గారు ఆ యొక్క యాషువా మెస్సీయ వారి యొక్క రెండవ రాకడను వేవేల పరిశుద్ధుల సమాజముతో భక్తులతో కూడి రాబోతున్న వారిని ఎవరు చూసి రాస్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఎవరు రాస్తున్నారు? యూదా గారు రాస్తున్నారు. యాకోబు గారి సహోదరుడైన యూదా గారు. సో ఆయనకి ఎలా తెలిసింది అంటే ఈ శ్రేష్టమైన గ్రంథంలో భక్తుల పేర్లు రాయబడ్డాయంటే వారి పేర్లు భక్తిహీనులైన వారి పేర్లు కొందరు రాయబడ్డాయి. వారి గురించి నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే భక్తిహీనులను చూసి మనము వారిలాగా ఉండకూడదని రాయబడినవి భక్తిహీనుల పేర్లు. కానీ భక్తులైన వారు, అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నదని హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో చెప్తారు పౌలు గారు. కాబట్టి పరిశుద్ధులారా, సో ఆ విధముగా ఆయన మరి సంవత్సరానికి ఒకసారి అగుపడే రోజు వస్తుందట. సంవత్సరానికి ఒకసారి ఎదురు చూస్తున్నారట ఆయన గురించి. ఇక ఆయనను కొనిపోబడే సమయం వచ్చింది. ఆయన కొనిపోబడే సమయం వచ్చినప్పుడు మరి అగ్ని రథములు ఆయన గురించి వచ్చాయట. అగ్ని గుర్రములతో కూడిన అగ్ని రథములు ఆయనకు వచ్చాయంట. వచ్చినప్పుడు ఇక వీరంతా ఏ రోజు? ఆ సంవత్సరానికి ఒక రోజు కనబడిన రోజు వెలుగు లక్షల కొలది ఆ సియోను కొండ చుట్టూ, సియోను పర్వతం చుట్టూ, సో లక్షల కొలది సో వారందరూ అక్కడ కూడుకున్నారు. ఆ అగ్ని రథములు సియోను కొండ మీదకి వచ్చినాయట. హల్లెలూయా. సియోను పర్వతం మీదికి, సియోను కొండ మీదికి రాగానే ఇక
అయ్యా నేను వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది, నేను వెళ్ళిపోతున్నానంటే ఇందులో దాదాపు 8 లక్షల మంది ఆయనను వెంబడించారట. ఆయన వెళుతున్నాడు, వదిలిపెట్టడం లేదు ఆయనను. సో ఒక రోజు గడిచిన తర్వాత, రెండవ రోజు గడిచిన తర్వాత అన్నారట, అయ్యా మీరు నాతో పాటు రాలేరు, మీరు ఎక్కడైనా మరణం అవుతారేమో, ఎక్కడైనా గాలి చేత. ఎందుకంటే సో ఏలియా గారిని కొనిపోబడినప్పుడు ఏమన్నాను, ఎలీషా గారు వస్తే ఆయనను అపహాస్యము చేస్తారు. ఓహో వెళ్ళి వెతకండి, అక్కడ కొండల్లో పడిపోయి ఉంటాడు మీ ఏలియా గారు, ఆయన దుప్పటి పడిపోయింది, మీకు దొరికింది కదా, అతన్ని వెతకండి కొండల్లో అని మరి అన్నారట అపహాస్యం చేస్తూ. అదేవిధంగా మీరు ఎక్కడైనా పడిపోతారేమో, మీరు ఎక్కడైనా పడిపోతారనంటే కొంతమంది రెండవ రోజు అయిన తర్వాత కొందరు ఆగిపోయారట. ఇలా 6 రోజులు ఆయనతో నడుస్తున్న భక్తులు 7వ దినం వచ్చిందట మళ్ళీ ఆయనను కొనిపోబోయే సమయము. అప్పుడు ఆయనతో పాటు చాలామంది ఎత్తబడ్డారని రాయబడింది సుమా. హల్లెలూయా. ఏమని రాయబడింది అక్కడ యెషయా గ్రంథంలో? ఆయనతో పాటు చాలామంది కొనిపోబడ్డారట. సో వారెంత ధన్యులు చెప్పండి. హానోకు గారితో 243 సంవత్సరాలు నీతి రాజ్య పరిపాలనలో ఉండి, హానోకు గారిని ఎక్కడంటే వారు ఈ లోకము గురించి వారు కాదు, వారు బ్రతుకుతున్నది ఈ లోకం గురించి కాదు వారు. సో ఆ పరలోకమును గురించి, ఆ నిత్యత్వం గురించి, ఆ మహిమ గురించి వారు ఆశ కలిగి ఉన్నవారు. కాబట్టి హానోకు గారితో పాటు వారు కొనిపోబడ్డారట. కాబట్టి ఆ వేవేల పరివారములో వీరందరూ వీరు ఎందు గురించి ఆయనను పరమ తండ్రి తీసుకెళ్ళాడట హానోకు గారిని దూతలకు. ఈ మాటను బట్టే అపోస్తలుడైన సౌలు గారు 1 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనంలో రాస్తున్నాడు. 1 కొరింథీ 6:3లో మనము ఎలోహిము దూతలకు తీర్పు తీర్చేదమని ఎరగరా. మనం ఎవరమట? ఎవరికి తీర్పు తీర్చేవారము? బిడ్డ, ఆ స్థితి పొందుకోవాలని నీకు ఆశ ఉందా? ఆయన రాజ్యములో దూతలకు అమ్మో అది తలంచుకుంటేనే అయ్యా ఆ దూతలను చూస్తే చాలు, ఆ దూతలతో కలిసి ఆ దూతల పరివారముతో సో వస్తే చాలు. అలాంటి స్థితి తండ్రి మాకు, మా కుటుంబాలకు దయచేయని మనం ప్రార్థన చేయాలి. అయ్యా అలాంటి స్థితి మాకు దయచేయండి. మేము విడిచిపెట్టబడే వారిలో కాకుండా ఈ క్షణము నుంచే అయ్యా నాలో పరిశుద్ధత, నాలో పవిత్రత. సో నా దేహములో అయ్యా మీ పరలోకమును నిర్మించుకునే భాగ్యము, నా దేహములో మీ పరలోకమును నేను నిర్మించుకోవాలి. మన హృదయంలో ఏమి నిర్మించుకోవాలి? మన హృదయం ఏ విధంగా ఉండాలి? ఆయనకు ఆలయముగా, ఆయనకు నివాస యోగ్యముగా, అప్పుడు నివాస యోగ్యంగా ఉన్నప్పుడు, ఆలయంగా ఉన్నప్పుడు అపవిత్రమైన ఆలోచనలు వస్తాయా? అపవిత్రమైన ఉట్టి మాటలు వస్తాయా? చెడు మాటలు వస్తాయా? చెడు పలుకుతామా? చెడు వినడానికి అసలు ఇలా వచ్చిందని అసలు దాన్ని పక్కన పడేస్తాము. చెడు ఏదన్నా కనబడుతుంది పొరపాటునంటే, మధ్యలో వస్తుంటాయి కదా అడ్వర్టైజ్మెంట్స్ లాగా. సో అలాంటి పొరపాటునే కనబడుతున్నాయంటే మనం ఏం చేస్తామో, చెడు నుంచి మన తలను తిప్పుకుంటాం, చెడు నుంచి మన కనులను మూసుకుంటాము, చెడు నుంచి మన దేహాన్ని అపవిత్రతకు అప్పగించకుండా పరిశుద్ధతకు. అందుకే గత కాలము చాలు అక్రమమునకు మన దేహం అంతా ఎలా పరిగెత్తిందో, అక్రమమునకు మన శరీరము ఏ విధంగా అమ్మబడిందో. కానీ ఆ అక్రమము నుంచి మనల్ని ఆయన రక్తము ద్వారా విమోచించి మన అక్రమ మార్గములన్నీ మనల్ని వదిలిపెట్టినట్లుగా మనం సత్య మార్గములో ఆ సత్యవంతుణ్ణి పోలి, అందుకే భక్తులను పోలి అపోస్తలుడైన సౌలు గారు ఎందుకు రాసి ఉంటారని ఆలోచిస్తుంటే మనం ఎవరం కూడా యాషోమెస్సును పోలి నడుచుకున్నామని చెప్పలేమని, నడుచుకున్నామని. సో కనీసము అపోస్తలుడైన సౌలు గారినైనా పోలి నడుచుకుంటే, ఆ హానోకు గారినైనా పోలి నడుచుకుంటే, నోవాహు గారినైనా పోలి నడుచుకుంటే, సో ఆయన మొదటి ర్యాప్చర్ ఆయన ర్యాప్చర్ చేయబడినప్పుడు ఎవరైనా క్యాల్కులేషన్ చేసి ఉంటే నేను చెప్పిన మాటలను బట్టి ఆయన వెళ్ళినప్పుడు మరి ఆదాము గారిని సృష్టించిన మొదలుకొని హానోకు గారు కొనిపోబడిన సమయం ఎంత అయి ఉంటుంది? జస్ట్ గెస్ చేసి చెప్పండి. తర్వాత మీరు క్యాల్కులేషన్ చూసుకోండి. 1000 years, ఎగ్జాక్ట్లీ 1000 సంవత్సరాలు ముగియగానే హానోకు గారు వెళ్ళారు. అప్పటి వరకు ఓన్లీ ఆదాము గారు ఒక్కరే ఆయన మృతి నొందారు. ఆయన తర్వాత నీతిమంతులందరూ, ఆయన తర్వాత మిగతా 5 షేతు వారందరూ మనం చూసుకున్నాం కదా.
ఒకసారి చూడండి, అక్కడికి వెళ్దాం. 5వ అధ్యాయంలో ఆదికాండంలో షేతు, ఏనోషు గారు, కేయినా గారు, మహాలేలు, ఏరేదు వీరందరూ కూడా హానోకు గారు కొనిపోబడినప్పుడు వారు భూమి మీదనే ఉన్నారు. ఎందుకు? వారి ద్వారా పరిచర్య జరగాలి, వారి ద్వారా నీతి సత్యము ప్రకటించబడాలి. అప్పుడు మెతూషెల యొక్క వయసు 300 సంవత్సరాలు. మెతూషెల యొక్క వయసు అక్కడ నుండి 600 సంవత్సరాలు నీతి న్యాయమునే పరిపాలన చేశాడు మెతూషెల గారు. 600 సంవత్సరాలు దాదాపుగా. ఎందుకనగా మెతూషెల ఎంత జీవించిన కాలం ఎంత? 969. వాళ్ళ నాన్ననేమో వాళ్ళ డాడీ ఏమో అతి తక్కువ వయసు అయితే, కుమారుడేమో చూడండి, అందుకే కదా కుమారులు తండ్రుల కన్నా తల్లుల కన్నా కుమారులు కుమార్తెలు ఉన్నతమైన స్థానంలో ఉంటారంటే ఎంత సంతోషపడతారు కదా తల్లిదండ్రులు. కాబట్టి మన పిల్లలు మన బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండున్నట్లుగా తల్లిదండ్రులము మనము మారాలి. తల్లిదండ్రులము నీతిని అనుసరించాలి. సో నీతిని అనుసరించాడు హానోకు గారు. చూడండి, ఆయనకేమో 365 సంవత్సరాలు అయితే ఈయనకు 969. సో జస్ట్ జలప్రలయంకు ముందుగా, జలప్రలయం అంటే అప్పటికింకా ఎవరు నోవాహు గారు జన్మించలేదు. హానోకు గారు కొనిపోబడినప్పటికీ నోవాహు గారు జన్మించలేదు ఇంకా. సో తర్వాత కొంతకాలమునకు నోవాహు గారు జన్మించారు. నోవాహు గారు 600 వయసు ఉన్నప్పుడు మరి జలప్రలయం వచ్చింది. అప్పటికి జస్ట్ కొద్ది రోజుల ముందు మెతూషెల గారు అండ్ నోవాహు గారు కలిసి ఎన్ని సంవత్సరాలు సత్య సువార్త ప్రకటించారు? వారిద్దరు కలిసి మనవడు తాత. ఎవరు? మెతూషెల కుమారుని యొక్క కుమారుడు, లేమేకు కుమారుడు నోవాహు, కుమారుని యొక్క కుమారుడు తాత మనవాళ్ళు కలిసి 120 సంవత్సరాలు సత్యమును గురించి, నీతిని గురించి, ధర్మమును గురించి ప్రకటించారు. కానీ ఎవ్వరు మారలేదట 120 సంవత్సరాలు. కానీ పరిశుద్ధులారా, మనము దూతలకు తీర్పు తీర్చేవారమని గుర్తెరిగి, ఆ దూతలు తీర్పు తీర్చేది పక్కకు పెట్టండి, తర్వాత విషయం అది ఒక మరి అది సూపర్ ప్రమోషన్, అది గ్రేట్ ప్రమోషన్. అది మనకు ఈ దేశంలో మరి పోస్టల్లో వారు జాబులలో జాయిన్ అయితే వాళ్ళ టాప్ ప్రమోషన్ పొందుకోవాలని ఆశపడుతుంటారు కదా, వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేలోపు. సో అది మనము ఆయన రాకడ వచ్చే వరకు, మనం ఈ లోకంలో యాత్ర ముగించే వరకు దాని గురించి మనం చేరుకుంటామేమో. కానీ మనము ఆ పాతాళము నుంచి, ఆ చెర నుంచి తప్పించబడతామా లేదా దానికి గురవుతామా? సో తీర్పులో నిలబడతామా? తీర్పులో నిలబడేవారు కూడా ఎవరు? వారు కూడా ధన్యులే. ఎవరు? పాతాళం నుంచి కొందరు, మరి సమాధుల నుంచి నీతిమంతులైన వారు కూడా కొందరు ఉంటారు. సో పాతాళం ఉన్న వాళ్ళు నేను ధన్యులు అని చెప్పడం లేదు. సో మొదటి పునరుత్థానంలో పాలు పొందక ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు ఈ విషయాలన్నీ హానోకు గారు ఈ మిగతా ఆ 300 సంవత్సరాలు అయిన తర్వాత, అనగా ఆయన 243 + 70 అరౌండ్ 300 అయిన తర్వాత ఈ యొక్క మిగతా 60 సంవత్సరాలలో వీటన్నిటినీ ఆ యొక్క ఎవరు ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఏ దర్శన గ్రంథం మీద చూశారో వాటన్నిటినీ, అనగా రాబోయే జలప్రలయం గురించి కానీ, రాబోయే ఉపద్రవముల గురించి కానీ, సొదొమ గొమొర్రా పట్టణాల గురించి కానీ, యాషోవ మెస్సీయ వారి మొదటి రాకడ గురించి కానీ, సో ప్రవక్తలందరినీ చంపే రోజు కానీ, ఈ జరుగుతున్న జరగబోయే యుద్ధములు కానీ, చివరిగా జరగబోయే గిద్దోను యుద్ధం గురించి కానీ, ఇవన్నీ హానోకు గారు చూశారు. కాబట్టి ఎంత శ్రేష్ఠుడైన భక్తుడో, సో ఎంత నీతిమంతుడైన భక్తుడో, ఆయన యొక్క అడుగుజాడల్లో మనం కొంతవరకైనా నడిచి, ఆయన అడుగుజాడల్లో కొంతవరకైనా నడిచి, ఆయన ఉపదేశించిన ఉపదేశాలు మనం కొంతవరకైనా మనం అనుసరించి ఆయనను చూసే భాగ్యము, ఆయనను చూసే ధన్యత ఆ పరమ తండ్రి యాషోవ మెస్సీయ వారు ఆయన దూతలను వెంటబెట్టుకుని వచ్చినప్పుడు ఆ సియోను కొండ మీద ఆయన మరి ఆ ఒలివ కొండ మీద ఆయన పాదములు ఉంచబోతుంటుండగా, సియోను కొండకు ఎదురు ఉన్న ఆ ఒలివ కొండ మీద ఆయన పాదములు ఉంచబోతుంటుండగా, మరి ఆ గుంపులో, ఆ వేవేల పరివారంలో మనము ఉండాలని, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు,
కాబట్టి ఆ సియోను రారాజైన యాషోమెస్సే రాజ్యమును మనము స్వతంత్రించుకున్నట్లుగా, పరమతని చిత్తమైతే ఆయన దూతలకు తీర్పు తీర్చే భాగ్యము కూడా పొందుకున్నట్లుగా మనందరినీ పరమ తండ్రి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. పరమ తండ్రి నీకు